హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత మీద వైసీపీ పార్టీ అభిమానులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైసీపీ పార్టీలోని కీలకమైన నాయకులు తీవ్రమైన అనుమానాలను అయితే వ్యక్తమైతే చేస్తున్నారు. వాళ్ళు ఈ భయాందోళన వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రీసెంట్గా జరుగుతున్న పరిణామాలు మనం చూసుకున్నట్లయితే, రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 year పాలన కంప్లీట్ అయిన సందర్భంగా ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని అనలేదు. ఆయన క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాము అని చెప్పేసి క్లియర్గా అనడమే జరిగింది. ఈ వ్యాఖ్యల్ని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భం కూడా ఆయన మాటల్ని ఉటంకించారు. చంద్రబాబు నాయుడు గారు నన్ను భూస్థాపితం చేస్తారంట అన్నట్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే జరిగింది. అయితే దీనికి తగ్గట్టుగా రీసెంట్ డేస్లో జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట. మనం గమనించుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఉంటుంది. దాదాపు 56 మంది Z+ సెక్యూరిటీ. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కానీ రోప్ పార్టీ ఉంటుంది. కానీ రీసెంట్ డేస్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ప్రజలు చేరినప్పుడు రోప్ పార్టీ ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాకుండా ఆవకుండా ఉండటానికి రోప్ పార్టీతో ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించట్లా. జగన్మోహన్ రెడ్డికి అఫీషియల్గా Z+ సెక్యూరిటీ ఉన్నా కానీ ఆయనకి గ్రౌండ్లోకి వెళ్ళేసరికి ఆ మాత్రం సెక్యూరిటీ కల్పించట్లా. మనం రీసెంట్గా చూసుకుంటే ఆయన కొన్ని పర్యటనలో ఇక్కడ సెక్యూరిటీ కొలాప్స్, ఆయన కారు ఎక్కడం కానీ, ఆయన దగ్గరికి అభిమానులు రావడం కానీ, ఇదంతా ఇక్కడ చూసుకోండి ఇట్లా. అయితే ఇక్కడ ఏంటి అంటే సెక్యూరిటీ కొలాప్స్ కనిపిస్తుంది అనమాట. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తూ అంటున్నారు, మరొక వైపు ఏమో జగన్కి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కల్పించట్లేదు అనమాట. అంటే Z+ ఇస్తున్నామని చెప్తున్నారులే కానీ కోర్టుకి, గ్రౌండ్లో వచ్చేసరికి ఆ Z+ అనేది కనిపించలేదు అనమాట. అయితే ఇక్కడ భయాందోళన వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు అనమాట. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద కొంతమంది దుండగులు కొబ్బరికాయలతో ఆయన గేటు వద్ద దాడి చేశారనమాట. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొబ్బరికాయలతో దాడి చేశారు, రేపు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అవే బాంబులతో దాడి చేస్తే పరిస్థితి ఏంది? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఒకవేళ నిజంగా బాంబులతో దాడి చేస్తే పరిస్థితి ఏంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీకి ఇబ్బంది కలుగుతుంది, ఆయన ప్రాణాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వైసీపీ పార్టీ మాత్రం ఇలా భద్రత తగ్గించి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే ఆరోపిస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియచేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.